హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు వావ్ టు యమ్మీ. ఎప్పుడు చూసినా చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసింది కదా. అయితే ఒకసారి ఇలా నా స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఈ ఫ్రైడ్ రైస్కి ఫిదా అయిపోతారు. నిజంగా అంత బాగుంటుంది. మరి లంచ్ బాక్స్లో పెట్టారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా ఎంటీ చేసి తీసుకొస్తారు. మరి ఎలా చేసేయాలో చూసేయండి. దీనికోసం కొద్దిగా జింజర్ గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుని ఒక ఎగ్ వైట్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎగ్ ఎల్లో అవసరం లేదండి దీంట్లో. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకుని దీన్ని ఇలా ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గుంటగట్టలు ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగానే మనం మ్యారినేషన్ చేసుకుని చికెన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది చికెన్ని ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసేస్తారండి. బట్ అలా ఏం అవసరం లేదు. కొంచెం ఇలా షాలో ఫ్రై చేసినా సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసేసి ఈ కొంచెం ఆయిల్లో ఒక 3 ఎగ్స్ని బీట్ చేసుకుని ఇలా ఆమ్లెట్లా వేసుకుని ఎగ్ బైట్స్ కాస్త పెద్ద సైజు ఉండేలా చూసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మిగిలిన ఆయిల్ని ఒక కడాయిలోకి తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజ్జెస్ మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. ఇప్పుడు ఇందులో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న రైస్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, కొంచెం మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కారం కూడా వేసేసుకుని రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుని ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ స్క్రంబుల్స్ అలాగే చికెన్ని కూడా వేసేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి పెట్టండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కే కాదు, మీకు కూడా ఫిదా అయిపోతారు. నిజమండి బాబు, అంత బాగుంటుంది దీని టేస్ట్. మరొకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.